హాయ్ అండి, అందరికీ నా వందనాలు. కొండేటి సుశీల ఛానల్ యూట్యూబ్లో రన్ చేస్తున్నాను కదా. నేను ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా వింటారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్. ఒక చర్చిలో నేను పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు వట్లూరులో పాస్టర్ గారు నేను పాడుతున్నప్పుడు వీడియో తీశారనమాట. తీసి అది నాకు తర్వాత సెండ్ చేశారు వాట్సాప్లో. వీడియో చాలా మంచిగా ఉంది అని నేను చాలా సంతోషపడ్డాను. అప్పుడు అనిపించింది నాకు, ఒక 2 సంవత్సరాల క్రితం అనమాట, యూట్యూబ్లో పెడితే బాగుంటుంది అని. ఎలా పెట్టాలి ఏంటి అని నాకు తెలీదు, కానీ కొంతమందిని అడిగి తెలుసుకొని నేను అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్ ఇలాంటివి ఏమీ నాకు తెలియదు, అసలు అప్లోడ్ చేయడం కూడా నాకు తెలియదు. కానీ అందరూ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు, మంచిగా వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా డబ్బుల కోసం పెట్టాలి అలా అని కాదు, కానీ ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది కదండి. నాకున్న ఆశ అయితే పాటలు పాడాలని ఆశ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే ప్రాణం. నేను చాలా చాలా దూరాలు కూడా వెళ్ళి పాటలు పాడొచ్చాను. అది ఎవరో మెచ్చుకోవాలని కాదు, దేవుడు నన్ను ప్రాణాలతో సజీవురాలుగా ఉంచినందుకు ఆయన నామాన్ని ఈ విధంగా స్తుతించి ఆయన రుణాన్ని తీర్చుకోవాలని ఆశ. ఆయన రుణం ఎలా అయినా తీర్చుకోలేము, కానీ పాడాలి. ఆయన నాకు తలంతి ఇచ్చారు, నేను దాన్ని వాడుకోవాలి. చాలామంది హేళన చేసేవాళ్ళు ఉంటారు, వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. అయితే నేను ఇలాంటి ఎప్పుడూ కేర్ చేయలేదు. మనసులో కొంచెం బాధ కలుగుద్ది ఎవరైనా ఏమన్నా అంటే, అయినా నేను పట్టించుకోను. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదండి, వాటి వెనక నాకు కష్టం ఎంతో ఉంది. కష్టం అంటే నాకు పాటలంటే పిచ్చి అని చెప్పాను కదండి. నాకు నిజం చెప్పాలంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒంటరి లైఫ్, భర్త చనిపోయారు, 2 పిల్లలు, అమ్మ దగ్గర పెట్టుకొని ఆ పిల్లల్ని పెట్టుకొని ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. అటు ఉద్యోగము, ఇటు దేవుని నామాన్ని స్తుతించడం, నాకు ఈ 2 పనులే ముఖ్యమైనవి. నేను ఎక్కువ ఫంక్షన్స్కి వాటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడను. ప్రార్థన అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికి ఇష్టపడతాను. ఆయన నామాన్ని స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని పాడినప్పుడు నేను పొందే ఆనందం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా ఒంటరి జీవితంలో నాకు సంతోషాన్ని కలిగించే ఏకైక స్థానం నేను ప్రేయర్లో కూర్చున్నప్పుడు, అలాగే ఆయన నామాన్ని పాటల ద్వారా స్తుతించినప్పుడు మాత్రమే. నేను చెప్పాను కదండి, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి మా బాబు ఒక పాట, ఒక దివ్యమైన సంగీతతో అన్న పాట షూట్ చేసి నేను తనని చాలాసార్లు అడిగాను. నన్ను సంతోషపెట్టడం కోసం మా అబ్బాయి ఆ పాట తను వీడియో తీసి వాళ్ళ ఫ్రెండ్ కెమెరా అడిగి తీసుకొచ్చి వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెట్టాడు. అది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అది ఇదే వీడియో, నేను అది మీకు పెడతాను. అలాగే ఇంకా ఒక 2-3 పాటలు మా అబ్బాయి, అలాగే నీవు నాతోడు ఉన్నావా అన్న పాట కూడా మా అబ్బాయి వంశీ వీడియో ఎడిటింగ్ చేశాడు. తను విఎఫ్ఎక్స్ కోర్స్ చేశాడు. మా పాప కూడా మేఘన, తను కూడా కొన్ని వీడియోస్ తీస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను అడుగుతూ ఉంటాను వాళ్ళనే, ఎందుకంటే నాకు మరి నా పిల్లలే హెల్ప్ చేస్తారు. నాటలు పాడుతున్నప్పుడు అక్కడ వీడియో తీసేవాళ్ళు కూడా ఉండరు. ఒక్కొక్కసారి కొంతమంది వీడియో తీయమన్నా చిరాకు పడతారు. అయినా కూడా నేను నాకున్న ఆశను బట్టి వీడియో తీయమని చెప్పి వాటిని కొంచెం అలాగా కొద్దిగా ఈ మధ్యనే చిన్నగా ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాను. యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. అలా చిన్నగా ఎడిటింగ్ చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. 1500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వ్యూస్ అంతగా రావట్లేదు. కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మన వీడియోస్ చూడరు. అలాంటిది మీరు అంటే నా సబ్స్క్రైబర్స్, నేను ఎవరో తెలియకపోయినా నా వీడియోలు చూసి మంచి కామెంట్స్ పెట్టి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఈ విషయంలో అయితే నేను చాలా సంతోషపడుతున్నాను. నేను చాలా చాలా సంతోషపడుతున్నాను ఈ విషయంలో, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలాగే కొన్ని ఇంకా ట్రాక్ల మీద కూడా పాడి పెట్టాను. ఇది టీవీలో ట్రాక్ పెట్టుకొని, మాకు నెట్ కనెక్షన్ ఉందన్నమాట, టీవీలో ట్రాక్ పెట్టుకొని పాటలు పాడడం, వీడియోలు తీసుకోవడం, అది ఆడియో వీడియో తీసుకొని దాన్ని విని మళ్ళీ సరిగ్గా చేసుకొని పాడడం. ఇలా నేను పాటలు ప్రాక్టీస్ చేస్తాను. నాకు కీబోర్డ్ అంటే తెలీదు, స్కేల్స్ కూడా తెలీదు. బ్లెస్సింగ్ ఛానల్లో పాడినప్పుడు మాత్రం కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను. అయినా దేవుని కృప వల్ల నేను ఫైనల్ వరకు వెళ్ళి ప్రైజ్ తీసుకొని వచ్చాను. ఏలూరులో హెవెన్ ఛానల్లో, ఇంకా కొన్ని ఛానల్స్లో నేను పాడడానికి నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుని మహాకృప ఏంటంటే నేను వెళ్ళిన ప్రతి చోట నాకు ఓటమి లేకుండా దేవుడు విజయాన్ని ఇచ్చి తీసుకొచ్చాడు. సో అందుకని ఆయన నామాన్ని మహింపరచాలని ఒకటే ఆశ.
అంతేకాదండి, నేను ఏంటంటే నాకున్న ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను చనిపోయినా, నేను ఈ లోకంలో ప్రాణాలతో లేకపోయినా నా పాటలు యూట్యూబ్లో ఉంటే అందరూ చూడాలి, నా పాటల ద్వారా దేవుని నామం మహింపరచబడాలని ఒక గొప్ప ఆశతో నేను ఈ పని చేస్తున్నాను. మీరు చూసి మీరు చక్కగా ఎక్కువ మంది చూస్తే వ్యూస్ పెరిగితే మానిటైజేషన్ కూడా అవుతుంది. దానివల్ల కూడా నాకు కొంత లాభం ఉంటుంది. ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం, ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని పిల్లల్ని పెంచుకున్నాను. వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నా కోసం, నా పిల్లల కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి. అలాగే నేను చాలా కష్టాలు పడ్డాను, అదంతా దేవుని కృప. ఆ కష్టాల్లోంచి దేవుడు నన్ను ఇంత కాచి కాపాడుతున్నాడంటే కేవలం ఆయన కృప మాత్రమేనండి. మనకేమున్నా లేకపోయినా దేవుని నామాన్ని స్తుతించాలి. అప్పుడు మన స్తుతుల ద్వారా దేవుడు సంతోషిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు. నా మెయిన్ ఉద్దేశం అదేనండి, పాడి ఆయన మహింపరచాలి. తద్వారా కొంతమంది పాటల ద్వారా కూడా మారు మనసు పొందుతారు. పాటలు కొన్ని ఉంటాయండి, అవి పాటలు పాడేటప్పుడు నా కోసమే పాట రాశారు అన్నంత మంచి అర్థం ఉంటుంది. ఉదాహరణకు ఒక పాట, చిన్న పాట, అది నేను ఒకసారి బస్సులో వెళ్తూ ఆ పాటను వింటున్నప్పుడు నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. అది ఏదంటే చిన్న పాట నేను అంటాను, నా హృదయం కదిలిపోయింది. ఏంటంటే ఒక పాట, అది కేవై రత్నం గారు రాసిన పాట, నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రం అని అన్న దాంట్లో ఒక చరణం ఉందండి. అదేంటంటే, నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపే, నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా, నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కేవలం నీ కృపయే. ఇదండి, బ్రతికి ఉన్నానంటే కేవలం ఆయన కృపే, ఇది నేను నమ్ముతాను. సో నా మాటలు ఇప్పటివరకు విన్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఎంకరేజ్ చేయండి. మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నేను ఒక స్తుతి పాటతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వీడియో తీసిన మేఘనాకు కూడా నా ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీ అందరికీ వందనాలు.